శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వతంత్ర మంత్ర యంత్ర మై ఐ విద్మహే. అర్థమైందండి? ఐం క్లీం సౌహు హసక హాల క్లీం హ్రీం క్లీం శృతి ప్రామాణిక శ్రీవిద్యా స్వరూపిణ్యై ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో మహాశక్తి ప్రచోదయాత్. చాలా మంచి శక్తివంతమైన శ్రీ విద్య శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి శృతి ప్రామాణిక శృతి స్వరూపిణి మహామంత్రం. నేను వేద మంత్రములో కొన్ని సూక్తములు ఉన్నాయండి. ఆ సూక్తంలో కొన్ని శ్రీ విద్యాపరంగా మంత్రాలు ఉంటాయండి, బీజ మంత్రాలు. వాటిని నేను ఎందుకు కొంతమంది నూతన సాధకుల కొరకు అవి చెప్తున్నాను. మీరు అవి చదవచ్చా ఇవి చదవచ్చా అని నన్ను మీరు అడిగే బదులు మీ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అర్థమైందండి? నేను చెప్పింది చేసుకోండి, మీరు దాని నుంచి బెనిఫిట్స్ వస్తాయి. మాకు అది తెలియదంటే వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఆ శబ్ద అర్థాలు మీకు చెబుతారు. మీరు డబ్బులు ఇచ్చి మాత్రమే వాళ్ళ దగ్గరికి నేర్చుకోవాలి. కామెంట్లో పెట్టంగా నేను చేయలేను కదండి. మీతో నేను చెప్పాలంటే ఎంత కుదరదు కదా. ఒకటి చేసుకోండి. రెండు, మాకు ఇది అర్థం కాని బీజమంత్రం చేసుకుంటామంటే చేసుకోండి, శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి. నేనేం చెప్తున్నాను, ఈ మంత్రం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి, చేసుకోండి. మొత్తం చేయాలా, ఇది ఒక్కటే చేయాలంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. లేదు, మీరు అనుమాన ప్రామాణిక ఉన్నంతకాలం ఏనాటికి మీరు ఉన్నత స్థితికి రాలేదండి. శృతి ప్రామాణికంగా చెప్పిన తర్వాత ఎవ్వరు చెప్పినా శృతి ప్రామాణికంగా చేయటమే. అది అనుమానం ఉంటే గురువుల దగ్గరికి వెళ్ళి అడగాలి మీరు, శృతి ప్రామాణిక గురువుల దగ్గరికి. అర్థమైందండి? సరే. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఇది ఈ మంత్రం వలన జ్ఞాన ఇంద్రియములు మంచి అడ్వాంటేజ్గా నిన్ను ఫిజికల్గా తయారు చేస్తాయండి ఈ మంత్రం వలన. కాబట్టి ఇది మీరు ఎక్కడుంది ఏంటి పురుషోత్తమాసి మీరు ఎత్తుక్కోండి. లేదు వేదం చదివిన వాళ్ళకి వెళ్ళండి చెప్తారు. లేదు ఈ మంత్రం చేసుకోండి. లేదు శ్రీ విద్యాపరంగా చేసుకుంటామంటే చేసుకోండి. ఇది ఫలానా చోటు ఉందా ఇది ఉందా అని నన్ను అడిగితే నేనేం చెప్పగలనండి మీకు? ఆలోచించండి, కొంచెం అన్న వాడండి, శృతుల్లోకి వెళ్ళండి అని చెప్తున్నా మిమ్మల్ని. అందుకే. అర్థమైందండి?